సౌందర్యలహరి ప్రథమ భాగః ఆనందలహరి 9వ శ్లోకం. ఇందులోని బీజాక్షరం ఆం క్రోం. ఫలితం దేశం తిరుగుతున్న వాళ్ళు కూడా తిరిగి వస్తారు. శ్రీమాత్రే నమః. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు పరాశక్తి కుండలనీదేవి యొక్క యోగ మార్గాన్ని వర్ణిస్తున్నారు. మూలాధార చక్రంలో భూమితత్వంగా, స్వాధిష్టాన చక్రంలో జలతత్వంగా, మణిపూరా చక్రంలో అగ్నితత్వంగా, అనాహతా చక్రంలో వాయుతత్వంగా, విశుద్ధ చక్రంలో ఆకాశతత్వంగా, ఆజ్ఞాచక్రంలో మనసు రూపంగా వెలసి ఈ సమస్త చక్రాలను అధిగమించి చివరికి సహస్రార పద్మంలో ఆ పరమశివునితో ఏకమై ఆనంద విహారం చేస్తావు అని ఆ దేవిని స్తుతిస్తున్నారు. దీని యొక్క భావమేమిటంటే, ఈ శ్లోకము మన శరీరంలో ఉన్న 6 చక్రాల ద్వారా కుండలని శక్తి పైకి ప్రయాణించి సహస్రారంలో శివునితో ఐక్యమవడాన్ని తెలియచేస్తుంది. ఇది యోగ సాధనలో అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది. ఈ శ్లోకాన్ని భక్తితో పారాయణం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, ఏకాగ్రత, ఆధ్యాత్మిక చైతన్యం, దేవిపై భక్తి పెరుగుతాయని సంప్రదాయ విశ్వాసం.